హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఒప్పో K12X ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఎందుకంటే ఇది మనకు తక్కువ బడ్జెట్లో కింద పడినా కానీ పలగదు. అదేవిధంగా కొన్ని ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకి ఒక్కసారి అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో వచ్చే కంటెంట్స్ ఏముందో చూద్దాం ఫస్ట్. తర్వాత దీని ఫీచర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వర్త్లో ఈ ఫోన్ బెటరా కారా అనేది కూడా మీకు ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్. ముందైతే మనం మొబైల్ బాక్స్ ఓపెన్ చేయగానే ఒక రేపర్లో అయితే మొబైల్ ఉంది. దాని తర్వాత మనకు ఒక కేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంట్లోనే మనకు క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంతోపాటే మనకు సిమ్ ఇజెక్టర్ టూల్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు దీంట్లోనే పౌచ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ పౌచ్ అనేది చాలా బాగుంది, ఇది గ్రిప్పీగా ఉంది. ఎడ్జెస్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మీరు లైవ్గా చూసినట్లయితే మీకైతే 100% వస్తుంది. ఇది కింద పడినా కానీ ఈ పౌచ్ వేసుకున్నప్పుడు బ్రేక్ కాకుండా ఉంటుంది. అలాగే దాంతోపాటు మనకు బాక్స్లోనే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు ఈ ఛార్జర్ వచ్చేసి 45 వాట్స్ వరకు మనకు సపోర్ట్ చేస్తుంది. అలాగే కేబుల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒకసారి మనం పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఒకసారి మొబైల్ను ఎలా ఉందో ఒకసారి రేపర్ తీసి చెక్ చేసి చూద్దాం. రేపర్ తీయగానే ఇదైతే మనకు ఎగ్జాక్ట్లీగా మీకు ఏ మొబైల్ అయితే గుర్తొచ్చిందో మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకు OnePlusలో ఒక మొబైల్ అయితే గుర్తొస్తుంది నాకు తెలిసి, అదే విధంగా ఉంది. నేను బ్యాక్ సైడ్ స్టిక్కర్ అయితే రిమూవ్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ అయితే యాజ్ యూజువల్గా ఉన్నాయి. నాకైతే అసలుకి రెండు ఫోన్స్ పక్కన పెడితే గుర్తుపట్టడం అయితే చాలా కష్టం అసలుకి. ఇది కింద ఉందైతే ఔరా లైట్ కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు వచ్చేసి పై సైడ్ వచ్చేసి నాయిస్ కాన్సలేషన్ మైక్ అయితే లేదు. సైడ్కి వచ్చేసి అప్ అండ్ డౌన్ వాల్యూ రాకర్స్ అండ్ ఫింగర్ ప్రింట్ అటాక్ స్విచ్ ఆన్ బటన్ పనిచేస్తుంది అదే. దాంతోపాటుగా మనకు కింద వచ్చేసి స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మైక్ 3.5 జాక్ వచ్చారు. మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేసి చూసినట్లయితే ఇది వచ్చేసి హైబ్రిడ్ సిమ్ స్లాట్. దీంట్లో మనం ఒక మెమరీ కార్డు, ఒక సిమ్ కార్డు వేసుకోవచ్చు, లేదంటే రెండు సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు. ఎట్ ఏ టైం 2 సిమ్ కార్డ్స్, ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోరాదు ఫ్రెండ్స్. అలాగే మనం పౌచ్ చేసి చూసినట్లయితే లుక్ అయితే ఏం పడట్లేదు. కేసు కూడా చాలా లుక్గా ఉంది. ఛార్జర్కి అండ్ ఇయర్ ఫోన్స్లోకి డస్ట్ పోకుండా కొంచెం ప్రొటెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఎడ్జెస్ కూడా కొంచెం తిన్నివ్వడం వల్ల మనకు కొంచెం చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ముందుగా అయితే అసలుకి దీని ఫ్యూచర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు. మనకు ముందుగా దీని డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ IPS LCD HD+ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1000 నిట్స్ ఉంటుంది. దీని ప్రాసెసర్ వచ్చేసి మనకు MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్ అండి ఇది. మనము దీంట్లో వచ్చేసి ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మనకు 6GB ర్యామ్ ప్లస్ వచ్చేసి 8GB ర్యామ్, 2 వేరియంట్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు LPDDR4Xతో వస్తుందండి. అలాగే ఇంటర్నల్ చూసుకుంటే 128GB 256GB 2 ఉంటాయి. ఇది వచ్చేసి మనకు UFS 2.2తో వస్తుందండి. అలాగే మనం దీని బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్లయితే మనకు 2 కెమెరాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి ఒకటి వచ్చేసి 32 మెగాపిక్సెల్ అండి, ఇంకోటి వచ్చేసి 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ వచ్చేసి మనకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని బ్యాటరీ వచ్చేసి మనకు 5100 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకు క్విక్గా ఛార్జ్ అవ్వడానికి 45 వాట్స్ సూపర్ హుక్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది బాక్స్లోనే మనకు. దీంట్లో ఇవన్నీ దీని స్పెసిఫికేషన్స్ అయితే అసలు దీనికి మనం ఎందుకు పర్చేస్ చేయాలి అనుకుంటే మెయిన్గా దీంట్లో మనకు ఊరికే కింద పడేసుకుంటూ ఉంటారు కదా అని ఫ్రెండ్స్. కొంతమంది అయితే కాల్ మాట్లాడుతున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే పొరపాటున జారి పడిపోతూ ఉంటాయి కదా. అలాంటి టైంలో ఈ ఫోన్ కింద పడినా కానీ బ్రేక్ అవ్వదన్నమాట. అంటే కొంచెం ఎత్తు నుంచి మ్యాక్సిమం 8 feet 6 feet నుంచి మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు జారి డ్రాప్ అయి కింద పడినట్లయితే ఇది బ్రేక్ కాకుండా ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి వీళ్ళు వచ్చేసి దీనికి హై సెన్సిటివ్ హలాయ్ ఫ్రేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ హలాయ్ ఫ్రేమ్ వల్ల ఏంటంటే కింద
పడ్డా కానీ మొబైల్కి అనేది ఏమి కాకుండా చూసుకుంటుంది. దీనికి ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి పాండా గ్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి డబుల్ ట్యాంపరింగ్ గ్లాస్ అని చెప్తున్నారండి వీళ్ళు వచ్చేసి. అలాగే గ్లాస్ బాగానే ఇచ్చారు, ఫ్రేమ్ బాగానే ఇచ్చారు. ఓకే, బ్యాక్ సైడ్ ప్యానల్ వచ్చేసి పాలికార్బోనేట్ తో వస్తుందండి బ్యాక్ సైడ్. అలాగే ఇది కింద పడ్డప్పుడు లోపల పార్ట్స్ అయితే మరి డ్యామేజ్ కావా అని మనకు డౌట్ వస్తుంది కదా. అందుకని చెప్పేసి దీనికి లోపల మనకు మదర్ బోర్డుకి ఇట్లా ఏం కాకుండా అయితే మన షాక్ అబ్జర్వ్ చేసుకోవడానికి షాక్ అబ్జర్వ్ ఫ్రేమ్ అనేది ఇవ్వడం జరిగింది.